మాట్లాడుతున్నాడు ఆయన. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మా వాళ్ళకు బీపీ రాదా అని రెచ్చగొట్టే తరహా మాటలే మాట్లాడాడు. ఇప్పుడు కూడా అలాగే మాట్లాడుతున్నాడు. మీరు ఇలా ఇప్పుడు ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఇవన్నీ ప్రోత్సహిస్తున్న గొడవల అనేది విషయం పక్కన పెడితే, మీరు ఇలా చేస్తే మళ్ళీ మేము అధికారంలోకి వచ్చినాక మేము మా వాళ్ళు ఆగమన్నా ఆగరు అని చెప్పి ఆయన మరి ఇప్పటి నుంచే రెచ్చగొడుతున్నట్టుగా కనపడుతోంది. అది చూస్తూ ఉంటే ఒకసారి అది విందాము. ఆయన ఏమన్నాడు వింటే మీ అందరికీ అది ఒకసారి క్లారిటీ వస్తుంది. ప్లీజ్. జగన్ బయటే చంద్రబాబు నాయుడు గారికి మీరు చేస్తా ఉన్నది తప్పుడు సాంప్రదాయం. ఇది గన కొనసాగింది అని అంటే రేపు పొద్దున ఏం జరుగుతుంది అని అంటే, ఈరోజు మీ ప్రభుత్వం ఉంది, చాలా వేగంగా మీ ప్రభుత్వం కూడా తుడిచిపెట్టుకొని పోతుంది. ఆ తర్వాత మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది. ఆ తప్పుడు మా ప్రభుత్వం వచ్చినప్పుడు కార్యకర్తలు నేను వద్దు వద్దు అని చెప్పినా కూడా వినకుండా ఆ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పే పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడు గారు బీజం వేస్తా ఉన్నారు ఈరోజు. అది వద్దు 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 అని చెప్పినా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ బుద్ధి చెప్పే విధంగా వైసీపీ కార్యకర్తలు అప్పుడు చెలరేగిపోతారని ఆయన ఇప్పటి నుంచే మొదలెట్టాడు. సో దీన్ని చెప్పండి. ఇప్పుడు ఒకటి వీకే గారు, ఇప్పుడు ఇతన్ని ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడతాడనే సైకో అని పిలిచారు అందరూ కూడా. అసలు ఎన్నికలు ఫలితాలు వెలువడి 100 రోజులు కూడా కాలే, అప్పుడే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వేగంగా పడిపోతుందంట, మళ్ళీ ఎన్నికల అధికారంలోకి వచ్చేస్తాడంట. కార్యకర్తలు వద్దు వద్దు అన్నా కూడా వినరంట. జగన్ రెడ్డి, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆపుతున్నారు కాబట్టి నువ్వు ఇంకా రోడ్డు మీద తిరుగుతున్నావు, అర్థమవుతుందా నీకు? ఆయన వద్దు వద్దు అంటున్నారు కాబట్టి నువ్వు రోడ్డు మీద తిరుగుతున్నావు, ఇంకా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు. లేదంటే అసలు నీ తాడేపల్లి కొంపలోకి వెళ్ళగలవా? నువ్వు నీ తాడేపల్లి ప్యాలెస్ లో వెళ్ళగలవా? శ్రీలంక బంగ్లాదేశ్ లో చేస్తారా ఏంటి? అదే చెప్తున్నా, ఇప్పుడు అదే చెప్తున్నా. బంగ్లాదేశ్ లో షేక్ హసీనా దేశం వదిలిపెట్టి పారిపోయింది. ఆ ప్యాలెస్ లోకి వెళ్ళి చూసావు కదా, సేమ్ విజువల్స్. నీ తాడేపల్లి కొంపలోకి కొన్ని వేల మంది వెళ్ళి నీ లగ్జరీస్ నీ అక్కడ కూడా ఏదో పెట్టుంటావు, బాత్ టబ్బు. ఈ తాడేపల్లి కొంపలో కూడా రిష్కాన్ లో పెట్టినట్టు పెట్టుంటావు, కొన్ని లక్షలు పోసి బాత్ టబ్బులు. అట్లా జలకలాడేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు వద్దు అన్నారు కాబట్టి నువ్వు ఇంకా నీ కొంపలో ఉన్నావు. జగన్ రెడ్డి, అది గుర్తుపెట్టుకో. ఏంటి నువ్వు వార్నింగ్లు ఇస్తా ఉన్నావా? ప్రజలు కాల్చి వార్తలు పెట్టిన తర్వాత కూడా ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా ఎదురు మాకు వార్నింగ్లా? ఇవన్నీ ఎందుకయా? నువ్వు ముందు అసెంబ్లీకి రా. ఈ బయట ఉండి మాటలు ఎందుకు మాట్లాడుతూ ఉన్నావు? నువ్వు ముందు అసెంబ్లీకి రా. పులివెందుల శాసనసభ్యుడు నువ్వు రా, అసెంబ్లీకి